కవులు వాళ్ళ యొక్క కవితల్ని రాసి పంపించారు. వాళ్ళ స్వరంలోనే వినిపించమని ముందుగా శ్రీమతి మంగు శారదా రంగమన్నారు వారి యొక్క కవిత విందాం. శ్రీమతి మంగు శారదా రంగమన్నారు. కృష్ణ పొంగు చోమిను పండ పెట్టినరా కృష్ణ హరే వస్తు కృష్ణ హరే బాల కృష్ణ హరే అని పిలిచేదరా విష్ణు స్వరూప సృష్టి నిరూప దుష్ట సంహారం మందుర కృష్ణ దుష్ట సంహారం మందుర కృష్ణ దుష్ట సంహారం మందుర కృష్ణ దుష్ట సంహారం మందుర. స్వాగతం పలుకుతున్నాను. పొద్దున్న నుంచి చూస్తున్నాం ఎంతో మంది కళాకారులు తమ తమ సొంతంగా వాళ్ళు నగారాలు సాగర సంగమం సినిమా నుంచి కమలా లాస్ట్ భావించాను అందరికీ గుర్తు ఉంటుంది. ఈ పాటని రూపొందిన ప్యారడీ మీకు అందిస్తున్నాను. ఎవరు మాత్రం తిట్టుకోకండి. ఈ పాట ఎక్కడ పడినా నాకు లేడీ కానీ ఎక్కువైపోతున్నాను వెనకాల పడుతున్నాను.
కాలంలో చెప్పుతాం. సో ఆ పని ఇక్కడ ఉన్న జరగాలని అనుకుంటున్నాను నేను. పెళ్లి గురించి ప్రతి యువతి కళలు కంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి యువకుడైతే మాత్రం కొన్ని కళలు భద్రంగా పెట్టుకుంటాడు. అది ఏ 19 ఏళ్ళకు 20 ఏళ్ళకు అంటాడు, కానీ వెనకాల చెల్లెళ్ళు అక్కలు ఎవరో ఒకరు ఉంటారు, వీళ్ళ పెళ్లిళ్ళు అయినంతవరకు మా పెళ్లిళ్ళు తెలియదు. సో అదంతా అయిపోయినాక ఎప్పుడు 28, 29 ఏళ్ళకి వచ్చినప్పుడు సరే కానీ చేసుకున్నాం అన్నట్టు చేసుకుంటాం అన్నమాట. ఇది చాలా మందితో జరిగేది, నేను అబద్ధం చెప్పట్లేదు. కలిపేసి అమలు నాకు లోపల దయచేసి. సో అలాంటి కొన్ని కష్టాలు పడిన నాకు ఒక చిన్న పాట రూపంలో నేను ప్రస్తుతం చేస్తున్నాను. సింహం చింగలుగా లోపల వచ్చింది. తగ్గిట తల్లిమి తందాన పెళ్లి అంటే భార్యతోటి తంటాన. తగిట తల్లిమి తందాన పెళ్లి అంటే భార్యతోటి తంటాన. పొరపడి అప్పుడు తాళిని కట్టాన, పుట్టడు దిగులోనిప్పుడు మోసాన. పొరపడి అప్పుడు తాళిని కట్టాన, పుట్టడు దిగులోనిప్పుడు మోసాన. మనసుల గిలిమతులు చదివి తగిట తల్లిమి తందాన పెళ్లి అంటే భార్యతోటి తంటాన. ఆ ప్రేమంతనటన అదుమరలేని ఘటన, పెళ్లి కని తపన పడుతుంది కనాలన. ఆ ప్రేమంతనటన అదుమరలేని ఘటన, పెళ్లి కనే తపన పడుతుంది కనాలన. ఓవరు టైముల డబ్బులు తెచ్చిన వారి మేకప్పుల అప్పులు మాత్రం తీరవులేరా. ఓవరు టైముల డబ్బులు తెచ్చిన వారి మేకప్పుల అప్పులు మాత్రం తీరవులేరా. ఇంటికివ్వలేదు అంటూ ఒంటికేమో పారెంట్, మన జాతికి ఇదే పనిష్మెంటు. పెళ్లి అంటే భార్యతోటి తంటాన. పొరపడి అప్పుడు తానిని కట్టాన, పుట్టడు దిగులోనిప్పుడు మోసాన. మన తొలగిని మతుమగదిని తగిన తల్లిమి తందాన పెళ్లి అంటే భార్యతోటి తంటాన. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. ఈ పాట ఈరోజు ఎందుకు పాడానంటే, నేను ఈరోజు ఇంటికి ఒంటిగా వెళ్తున్నాను, వాళ్ళని ఇక్కడ శ్రీదేవి గారికి గోపాల తులసి శ్రీపతి మణింజహరి చందన సుగంధి శ్రేయో విధాయి కరుణా
సంగీత రసరసిక సరస సంలాపం సరళ మురళి గణిత సాధు సంతాపం గణిత సాధు సంతాపం శృంగార రసపూర శ్రీమదన గోపం శృంగార రసపూర శ్రీమదన గోపం శ్రీతజనానంద అఖిలానంద రూపం గోవిందమిహ గోపికా నందకందం సానందమవలోక శ్యామో ముకుందం సురధర గణిత మురళి నారసుందయ సురసుందరీ గణం కర్షయతి కృపయా సురధర గణిత మురళి నారసుందయ సురసుందరీ గణం కర్షయతి కృపయా గురు కరుణయారతిత మేదనతిలయితం నారాయణానంద తీర్థ సముదితం గురు కరుణయారతిత మేదనతిలయితం నారాయణానంద తీర్థ సముదితం గోవిందమిహ గోపికానందకందం సానందమవలోక శ్యామో ముకుందం రజని జనిత గురు జాగర రాజ కసాయిత మనస నివేశం రజని జనిత గురు జాగర రాజ కసాయిత మనస నివేశం వహతి నయన మనురాగమి వాస్ఫుట ముదితరసాభి నివేశం యాహి మాధవ యాహి కేశవ మావద కైతవ వాదం శ్రీ జయదేవ ఫణిత గతి వంచిత ఖండిత యువతి విలాపం శ్రీ జయదేవ ఫణిత గతి వంచిత ఖండిత యువతి విలాపం శృణుత సుధా మధురం విపులావతి నాపి సుఖం దురవాహం యాహి మాధవ యాహి కేశవ మావద కైతవ వాదం కామనుసర సరసీరుహ లోచన
మనిషి గుండెలో మా నగరానికి గుణమైన అమ్మంటారు అంటారు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్డ్ లో కానీ దేశ ఫీల్డ్ లో ఒక ఎక్స్పీరియన్స్ ఆ గైడెన్స్ ఎవరైనా ఇలా కాకపోతే ఈజీ చేసేది. అందుకని ఆయన మీరు థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ గైడెన్స్. థ్యాంక్ యూ. ఆయన బహుముఖ ప్రజ్ఞాసాన్ని చెప్తున్నానండి. కేవలం బ్యాంకులో ఉద్యోగం చేయడం కాదు, మరి జీవికి పెట్టి దీన్ని ఒక్క సంవత్సరంలో అత్యున్నత స్థితికి తీసేసారు. నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాను. ఆయన మంచి మ్యారేజెస్ అయ్యే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆ సందర్భానికి అనుగుణంగా చక్కగా మనసుకు హత్తుకుని చెప్పడానికి ముందు కృషి చేశారు. అంతే మనసులో కవి ఉన్నాడు. తర్వాత కొంతమంది వ్యాఖ్యానం చేస్తారు. నిరుత్తంగా ఈ సమాజంలో కొత్త కొత్త గొప్పవారిని ముఖాముఖిని పరిచయం చేసి చెప్తున్నారు. అదొక కళ చెప్పాలండి, అందరికీ అది వచ్చేది కాదు. అంతేత మా అమ్మమ్మ గారు నేను చాలా అభినందిస్తున్నాను. ఇంకా అత్యంత చేసుకోవాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గానికి గరీయసి అని చెప్పారు. మన చిన్న జీవితంలో ఎంతో మంది కలుస్తూ ఉంటాం. మనం చేసినటువంటి కార్యక్రమాలకి ఎన్నో మెప్పులు పొందుతూ ఉంటాం. కానీ తల్లి ఒడిలో ఒక లాలన, తల్లి మెచ్చుకున్నా తండ్రి మెచ్చుకున్నా ఎంత సంతోషంగా ఉంటుందో ఇవాళ జీవికే నకార కుటుంబ సభ్యుల సమక్షంలో నా ధర్మపత్రికతో సహా నుంచుని మీరు చేసినటువంటి సత్కారం నాకు అంత ఆనందం ఇస్తుంది, అంత సంతోషం ఇస్తుంది. కేవలం ఒక 12 నెలల చిన్న బిడ్డ జీవికే నగార ఈ 12 నెలల్లోనూ 11 అంతర్జాల కార్యక్రమం నిర్వహించగలిగామంటే దానికి ఒక్కరి ప్రతిభ కాదని. 6 అడ్మిన్స్ ఒకే మాటగా ఉండి అనేక సందర్భాల్లో కలుసుకుని ఆన్లైన్లో మనం ఏదైనా ఒక చేద్దామంటే అనేక సార్లు చర్చోపచర్చలు చేసి మంచి చెడులు నిర్ణయించుకుని సమిష్టిగా ఏకీకృతంగా ఒకే మాట మీద నిలబడి చేయగలిగాము. కాబట్టే అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారందరూ సహకరించారు. కాబట్టే ఈరోజు ఇంత ఘనంగా మనం ఈ కార్యక్రమం చేసుకోగలిగాం. అలాగే ప్రధానంగా 6గురిలోనూ 3 హైదరాబాద్ లో ఉండడం ఇందాకని మనం చేసినట్టు మనకి చాలా అడ్వాంటేజ్. అది వాళ్ళ 3 రాత్రి పగలు చాలా కష్టపడి ఇంత భారీ స్థాయిలో మన కోసం ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి రామారావు గారి దంపతులకి, కాంతారావు గారికి, సరోజ గారికి, ఇంకా సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక చిన్న విషయం ఏంటంటే ఇందాక పెద్దలు చాలా సూచనలు చేశారు. మనకి సంవత్సరం కాదు, చాలా తొందరగా మన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని కొన్ని ఆలోచనలు మాకు జీవిక నగర పక్షాలు ఉన్నాయి. ఇందాక మనకి సమయ అభావం వల్ల ఆ కార్యక్రమాలన్నీ మీకు చెప్పలేకపోయాం. కానీ క్లుప్తంగా ఏంటంటే గోల్కొండ వ్యాపార వైభవం, గోల్కొండ వ్యాపార వైభవం అనేటువంటి పేరుతోటి మన కుటుంబీకుల్లో ఉన్నటువంటి పూర్వీకుల దగ్గర నుంచి, అప్పటి భక్త రామదాస్ దగ్గర నుంచి, తూము నరసింహదాస్ దగ్గర నుంచి, ఇవాళ మన కళ్ళ ముందు తిరుగుతూ అత్యంత ఖ్యాతి పొందినటువంటి వైద్య బాలసుబ్రహ్మణ్యం గారితో సహా మన కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న పెద్ద కళాకారులు